రైతు సోదరులకు నమస్కారం. 15వ రోజు అక్షయ పాత్ర నమూనా బహుళ పొరల వ్యవసాయం మల్టీ లేయర్ ఫార్మింగ్. భూమి లోపల కాసే దుంప కూరల నుంచి ఆకాశానికి పెరిగి కాయలు కాసే ఎత్తు వరకు వర్టికల్ ఫార్మింగ్ అంటారు. ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు హారిజాంటల్ ల్యాండ్స్కేప్ ఫార్మింగ్ చేశారు. ఇప్పుడు వర్టికల్ ఫార్మింగ్ లేటెస్ట్గా అందరికీ ఆమోదయోగ్యంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ వర్టికల్ ఫార్మింగ్లో రైతు సోదరులు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం పెట్టుబడి వ్యవసాయంలో పెడుతున్నాం. అయితే ఈ పెట్టుబడి ఎక్కడ పెట్టాలి, మొక్క మీద పెట్టాలా భూమి మీద పెట్టాలా అనేది మొదటగా తెలుసుకోవాలి. సహజంగా మనము ఇన్ని సంవత్సరాలు దాదాపుగా మొక్క మీద పెడుతూ వచ్చాం. మొక్క మీద పెట్టుబడి పెట్టడం అంటే ఏమిటంటే, మొక్కకు ఆశించే పురుగులను దోమలను నివారించడానికి, అదేవిధంగా ఆకులకు కాండానికి వేర్లకు తెగుళ్ళు వస్తే వాటిని నివారించడానికి, అదేవిధంగా ఆకుల మీద కాయల మీద సూక్ష్మ ధాతు లోపాలు ఏమైనా వస్తే న్యూట్రియంట్స్ కొట్టడానికి మనము చాలా విరివిగా విచ్చలవిడిగా మనం పెట్టుబడులు పెడుతున్నాం. అక్కడే మనం పెద్ద పొరపాటు చేస్తున్నాం. ఇంత పెట్టుబడి పెట్టడం వల్ల మనకు వచ్చే ఆదాయంలో మన సొంత డబ్బుల్ని ఇలాంటి పెస్టిసైడ్స్కి, ఫెర్టిలైజర్స్కి, న్యూట్రియంట్స్కి, పెస్టిసైడ్స్కి, ఇన్సెక్టిసైడ్స్కి మనం వెచ్చించాల్సి వస్తుంది. కాబట్టి ఇది రాంగ్గా వ్యవసాయంలో మనం నడుస్తున్నాం. దీన్ని మనం భూమి మీద పెట్టుబడి పెడదాం. భూమి మీద అంటే భూమి లోపల చాలా రకాల సేంద్రియ పదార్థాలు, పోషక పదార్థాలను భూమి లోపల నింపుదాం. అలా నింపటం వల్ల విత్తనము ఆరోగ్యంగా వచ్చి అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు మొక్కకు ఆశించే పురుగులు తెగుళ్ళు సూక్ష్మధాతు లోపాలు దాదాపుగా 90% వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి రైతు సోదరులు ఈనాటి అంశం ఏంటంటే, వ్యవసాయంలో పెట్టుబడి ఎక్కడ పెట్టాలి. ఇన్నేళ్ళు మొక్క మీద పెడుతున్నాం, ఇప్పుడు మనం భూమి మీద పెడదాం, అంటే మట్టి మీద పెడదాం. మనం ఎక్కడైతే భూమిని ఎంచుకొని పంట పెట్టాలనుకుంటున్నామో ఆ భూమి మీద మనం పెట్టుబడి పెట్టగలిగితే అమోఘమైన అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు. మొక్కలు కూడా చాలా చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇప్పుడు జై కిసాన్ అక్షయ పాత్ర నమూనాలో జరుగుతున్న సంచలనాత్మకమైనటువంటి రహస్యం కూడా ఇదే. కాబట్టి ప్రతి రైతు సోదరులు మనం మొక్క మీద పెట్టుబడి పెట్టకుండా భూమి మీద పెట్టుబడి పెట్టి వ్యవసాయాన్ని కొనసాగించండి. మీకు అమోఘమైన దిగుబడులు రాకపోతే అప్పుడు అడగండి. ఇది 15వ రోజు అక్షయ పాత్ర నమూనా. చూడండి, ఇందులో ఒక్క రూపాయి కూడా మేము మొక్క మీద పెట్టుబడి పెట్టలేదు, మొత్తం భూమి మీదే పెట్టుబడి పెట్టాం. 15 రోజుల వరకు ఏ మొక్కనైనా ప్రస్తుత కాలంలో మందు కొట్టకుండా పండించగలమా? ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి రైతు సోదరులు ఇక ముందు మీ ఆలోచనలలో సాగు విధానంలో మార్పులు తీసుకొస్తారని ఆకాంక్షిస్తూ జై కిసాన్ ఫౌండేషన్ని ఆదరించండి. నమస్తే.